ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు దేశంలో జాతీయ రహదారులన్నా ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది గుర్తొచ్చేది జాతీయ రహదారుల అభివృద్ధికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా కేంద్రంలో నా సహచరులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవనీయురాలు అక్క సీతక్క గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, వంశీ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, లక్ష్మి గారు, పాయల శంకర్ గారు, రామారావు పటేల్ గారు, అదేవిధంగా బొజ్జు పటేల్ గారు, విఠల్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గారు, వెంకటేష్ గౌడ్ గారు, శ్రీదేవి గారు, రఘునాథ్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు ట్రైన్ ఉండేది కాదు, ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది, దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోలియం ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత
మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్ కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరి కోరేదొకటే, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో, మన జహీరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో NTPC ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. 6,335 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ లో కేంద్రీయ పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి. ధాన్యం కొనుగోలు కూడా మీకు తెలుసు. MSP గతంలో 2014లో 1,300 కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు 2,300కు మించి ఈ యొక్క MSP పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం, కాటన్ కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా, ఎప్పుడు కావాలన్నా కూడా, ఎంత కావాలన్నా కూడా ఈరోజు ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తా ఉన్నాయి. అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారుల అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తెలంగాణ ప్రజల తరఫున आदरणीय नितिन गडकरी जी को मैं तेलंगाना का जनता के ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूं। उनका नेतृत्व में तेलंगाना में लगभग 1,25,000 रुपए खर्च करके 33 डिस्ट्रिक्ट है तो उसमें 32 डिस्ट्रिक्ट्स को नेशनल हाईवेज के साथ डेवलप किया है। हमारा हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो, हमारा हैदराबाद से वैजाग जाने के लिए भी हो, हमारा हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो, हमारा हैदराबाद से नागपुर जाने के लिए भी हो, हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो, कोई भी जिला हो, कोई भी प्रांत हो, ऐसा कोई जिला नहीं, कोई प्रांत नहीं, कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं, उसी जिला को, उसी स्टेट को हमारा हैदराबाद से, हमारा तेलंगाना जिलों से कनेक्टिविटी नहीं है। सभी जिलों को नेशनल हाईवे से आपके नेतृत्व में मोदी जी के आदेश पर जो नेशनल हाईवे कनेक्ट किया है, मैं फिर एक बात आपको हमारे 4 करोड़ तेलंगाना जनता से मैं धन्यवाद देना चाहता हूं। मैं इसी शब्द के साथ फिर एक बात, सुबह सुबह हमारे हरीश जी इधर ही मीटिंग लगाना, नितिन गडकरी जी इसी कागज न आना बोल के एक डिमांड करके इस मीटिंग को आयोजन करने के लिए हमारे नरेश जी, हमारे हरीश जी, पायल शंकर जी, रामाराव जी डिमांड किया है। मैं इसके कारण आज मीटिंग इधर लगाया। सभी लोग इतना పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి। ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలతో
ఈరోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి. అందుకే భారత్ మాతాకి నితిన్ గడ్కరీ గారికి స్వాగతం అనాలి. స్వాగత్ హై, స్వాగత్ హై నితిన్ गडकरी जी को, नितिन गडकरी जी को, नितिन गडकरी जी को भारत माता की